హాయ్ ఫ్రెండ్స్, నేను విజిట్ చేసిన అపార్ట్మెంట్లలో ఈ అపార్ట్మెంట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ చేసిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టరా లేకపోతే ఈ బిల్డరా, సో ఇద్దరు కలిసి ఈ విధంగా చేద్దాం అనుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో బిల్డరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, కాంట్రాక్టరు ఈ వర్క్ చేస్తాడు. సో బ్యూటీ ఆఫ్ ది వర్క్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేతిలోనే ఉంటుంది. సో ఎందుకంటున్నానంటే ప్యానల్ బోర్డు నీట్గా ఉంది. సో ప్యానల్ బోర్డు కానీ నెక్స్ట్ ఈ ప్యానల్ బోర్డు నుంచి ఎవ్రీ ఫ్లాట్కి వైర్లు వెళ్తాయి. ఇది ఏ ఫ్లాట్కు సంబంధించిన మీటర్ కింద ఉంటుంది, వాళ్ళ ఫ్లాట్కి వైర్లు వెళ్తాయి. ఆ వైర్లు కూడా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. ట్రే యూజ్ చేశారు చూడండి, చాలా మంచిగా ఏదో కట్టుకొని లేదా బంచులాగా తీసుకెళ్లకుండా నీట్గా వైర్లు ఎక్కడ బయటకు కనబడకుండా జిఐ ట్రే యూజ్ చేశారు. ఈ ట్రే మొత్తము ఫ్లాట్లలోకి అంటే ఆ కింది నుంచి పై దాకా వెళ్తుందనమాట. నెక్స్ట్ ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత బిల్డర్ ఏం చేస్తాడు, ఈ అసోసియేషన్కు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు. సో ఎలక్ట్రికల్ రూమ్ని ఇంత నీట్గా పెట్టి నందుకు ఈ అసోసియేషన్ మెంబర్స్ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను చూసిన చాలా అపార్ట్మెంట్లలో ఎలక్ట్రికల్ రూమ్ అంటే ఒక స్టోర్ రూమ్ లాగా ఓ పనికి మాలిన వేస్ట్ మెటీరియల్ అని అందులో పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, చాలా నీట్గా ఎక్కడ డస్ట్ లేకుండా వీళ్ళు నాకు తెలిసి ఎవ్రీ 2-3 డేస్కి ఇది క్లీన్ చేపిస్తున్నట్టున్నారు. సో అట్లీస్ట్ వీళ్ళు ఆ విధంగానే పెడుతుంది. వెళ్ళిన అపార్ట్మెంట్లలో డస్ట్ బస్తాలలో మోసుకెళ్ళిపోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. అసలు ఈ ఎలక్ట్రికల్ రూమ్లో అసలు కూడా అడిగే పెట్టడు. కానీ వీళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేశారు, అప్రిషియేట్ చేయాలి వీళ్ళకి నా అడ్వైజ్ ఏమి ఇచ్చానంటే ఆ ప్యాన్ బోర్డ్స్ ముందర రబ్బర్ మ్యాట్స్ వేసుకోమని చెప్పాను సేఫ్టీ గురించి. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో మై ఛానల్.